వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, ప్రముఖ జ్యోతిష్యులు మరియు సంకల్ప మందిర్ నిర్వాహకులు శ్రీ నందిపట్ల శ్రీహరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఉదయ్ కిరణ్ గారు చనిపోయిన తర్వాత ఇప్పటికీ మనలోనే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అతని మూవీస్ చూస్తే ఇంకా ఫ్రెష్‌గానే చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు అతను ఎందుకని సూసైడ్ చేసుకున్నారు? అతని జాతకం అలాంటిదా? లేదంటే అతనికి కుటుంబ శాపం ఏమైనా ఉందంటారా? ఉదయ్ కిరణ్ యొక్క జీవితాన్ని గనక చూసుకున్నట్లయితే మొట్టమొదటి 80s, 90s కిడ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఒక గొప్ప ఇష్టమైన నటుడిగా చెప్పుకోవచ్చు. మన ఇంటి చుట్టుపక్కల, మన ఇంట్లో తిరిగే పిల్లాడిగానే అనిపించడం. హ్మ్. అలాగే అందరి అభిమానాన్ని చూరగొనడం, అన్నీ కూడాను ఏకకాలంలో జరగడం. 3 హ్యాట్రిక్‌లు వరుసగా హిట్లు పొందడం అనేటువంటిది కూడా అవును. అతనికే దక్కింది. ఇలా గొప్పదైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఒక జీవితంలో కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల, అవకాశాల్ని అందిపుచ్చుకోలేని మనస్తత్వమో, లేకపోతే ఆ సమయానికి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల అధఃపాతాళానికి పడిపోయి, హ్మ్. కుటుంబ సభ్యులు అందరూ మా నాన్న వాళ్ళందరూ కూడా దూరమై మరణించడం జరిగింది. సూసైడ్ చేసుకున్నారు. దీనికి కారణాలు అనేటువంటివి మనకనవసరం. హ్మ్. కానీ ఈ కారణాలకి మూల కారణం అనేటువంటిది ప్రతి వ్యక్తి యొక్క జాతక ప్రభావమే ఉంటుంది. హ్మ్. జన్మించిన సమయము, తేదీ, ప్రదేశాన్ని బట్టి ఈ సంబంధించినటువంటి వ్యక్తి యొక్క జాతక చక్రము అనేటువంటిది ఉంటుంది. తద్వారా భవిష్యత్తుని కానీ, వర్తమానాన్ని కానీ, జరగబోయేటువంటి దుస్సంఘటనలు కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అతని జాతకాన్ని పరిశీలన చేస్తే అనురాధ నక్షత్రం 4వ పాదం చంద్రుడు. హ్మ్. వృశ్చిక రాశిలో జన్మించాడు. వృశ్చిక రాశి అంటేనే చంద్రుడికి బలహీనమైనటువంటి రాశి. హ్మ్. అనగా మనఃకారకుడు. మన మనస్సు, మనం ఏం పని చేసినప్పటికీ కూడా, ఆలోచన చేసిన, నిర్ణయాలు తీసుకున్న, సంతోషంగా ఉన్న, బాధగా ఉన్న అన్నిటికీ మనస్సే కారణం కాబట్టి, అట్టి మనస్సుకి అధిపతి అయినటువంటి చంద్రుడు బలహీనపడ్డాడు. హ్మ్. తద్వారా విజయాన్ని వస్తే ఎంత ఉప్పొంగిపోయాడో, అపజయాన్ని వస్తే అంతగా కుంగిపోయే మనస్తత్వం కలవడం అనేది అతని రాశి నుంచి ఏర్పడింది. అంతేకాకుండా నిర్ణయాత్మక శక్తి అనేటువంటిది చంద్రుడు బలహీనపడినటువంటి రాష్ట్రాధిపతి కూడాను బలంగా లేకపోవడం వల్ల అతను నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం. ఏ చంద్రుడైతే ఏ రాశిలో అయితే నీచ స్థితి పొంది ఉన్నాడో, బలహీనపడి ఉన్నాడో, ఆ రాష్ట్రాధిపతి చంద్రుడి నుంచి అష్టమ స్థానంలో ఉండడం. హ్మ్. అనగా తాను నిర్ణయ శక్తి అనేటువంటిది అతనికి మనస్సుకి రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా కొన్ని నిర్ణయాలు అతనికి వ్యతిరేకంగా రావడం జరిగాయి. ఇక లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నాత్తు అష్టమంలో పడడం. హ్మ్. అష్టమం అంటేనే ప్రైవసీ, కాన్ఫిడెన్షియల్, సీక్రసీ మెయింటైన్ చేయడం. కాబట్టి తను బాధపడుతున్నటువంటి ఏ విషయాన్ని కూడాను చెప్పలేకపోవడం అనేటువంటిది అతని యొక్క జాతక లక్షణ ప్రభావమే. అందుకనే అతను చనిపోయేంత వరకు కూడా ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా, ఎన్ని సినిమాల్లో నటించినా బాధనంతా కడుపులో దాచుకున్నాడు కానీ, మొహంలో చూపించలేకపోవడం అతని అవును. జాతకం యొక్క గొప్పతనం. కానీ తను బాధపడుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడాను ఎంతో కొంతమందికి చెప్పుకోగలిగాడు. అది మానవ నైజం, అది చెప్పుకోవడం అనేటువంటిది. హ్మ్. కాకపోతే కారకో భావనాశాయః అన్నట్టుగా పితృకారకుడైనటువంటి రవి పితృస్థానంలో ఉండి దోషకారకుడై ఉన్నాడు. అందుకే చనిపోయిన తర్వాత తండ్రిని ఇంటర్వ్యూ చేసినట్లయితే, నాకు నా కొడుక్కి 6 సంవత్సరాల మధ్య అసలు మాటలే లేవని చెప్పడం. అంటే సాధారణంగా మనమందరం పొందే తండ్రి ప్రేమను అతను సాధారణంగానే పొందలేకపోయాడు. ఓకే. అతి సాధారణమైన ప్రేమను మాత్రమే పొందాడు కానీ, అసాధారణంగా ప్రేమతో కూడుకున్నటువంటి బాంధవ్యాన్ని తండ్రితో పొందలేకపోవడం అతని జాతకంలో ఉంది. హ్మ్. కాకపోతే సినీ ఇండస్ట్రీలోకి రావడానికి సహాయ సహకారాలు తండ్రి ద్వారా సాధారణంగా అందాయి. అన్నిటికంటే మించి అతని కుటుంబంలో ఉన్నటువంటిది పంచశాప ప్రభావం అనేటువంటిది అతని కుటుంబంలో. అంటే ఏంటి? కుటుంబంలో తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, ఆ దుర్మరణాలంటే ఏంటి? రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో, బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్‌తో చనిపోవడము, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, అలాగే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్‌లు కుటుంబంలో జరిగిన, ఆడపిల్లలే సంతానంగా ఉన్న, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పామును చంపిన, పిల్లిని చంపిన, కాలసర్పదోషంలో జన్మించిన, ఇవన్నీ కూడా, అలాగే పెద్దలకి పిండ ప్రదానాలు చేయలేకపోయినా, ఇవన్నీ పంచశాపాల కిందికి వస్తాయి. ఈ పంచశాపాలు అతని కుటుంబంలో ఏర్పడ్డాయి. చూసినట్లయితే అతని అన్న తను 21 సంవత్సరంలో ఉన్నప్పుడు, అంటే హ్మ్. ఉదయ్ కిరణ్ తొమ్మిదో ఏట ఉంటాడు.
ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి సందర్భంలోనే తన అన్న సూసైడ్ చేసుకున్నాడు. అలాగే అప్పుడే పరిహారం పాటించి ఉంటే కుటుంబంలో చాలా మటుకు మార్పులు మంచిగా ఉండేటివి. అంటే ఇప్పటికి కుటుంబ శాపాలు ఫలిస్తూనే ఫలిస్తూనే ఉంటాయంటారా? ఉంటాయి. కాబట్టే ఒక దుర్మరణం అనేటువంటిది మారుబలిని కోరుకుంటుంది. హ్మ్. అందుకనే తను చనిపోయిన తర్వాత అన్నయ్య చనిపోయిన తర్వాత తల్లిగారు ఆహ్, నీటి ప్రమాదంలో 2006లో చనిపోవడం జరిగింది. హ్మ్. ఇలా వరుసగా 2 మరణాలు జరగడం. అంతేకాకుండా ఇవన్నీ మారుబలిని కోరుకుంటాయి కాబట్టి ఉదయ్ కిరణ్ యొక్క కుటుంబంలో ఈ యొక్క పంచశాప ప్రభావం ఉండడం వల్లనే ఈ సంబంధించినటువంటి దోష ప్రభావం కుటుంబంలో ఉంది. హ్మ్. దీని ప్రభావం వలన ఏమవుతుందనంటే చాలామంది జీవితాలలో తెలుసుకోలేకపోతుంటుంటారు. అవును. అంటే దీని ఉదయ్ ప్రభావం వల్ల కిరణ్ గారనే గాదు. ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకొని ఎవరైతే చనిపోతూ ఉన్నారో, వారికి గూడా ఇలాంటి లోపాలే ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి. కేవలం సూసైడ్ అనే కాదు, చెప్పిన దుర్మరణాలు ఇవన్నీ కూడా. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి 'నందమూరి తారక రామారావు' గారి ఫ్యామిలీ తీసుకుంటే, తండ్రిని అది కార్ యాక్సిడెంట్‌లో చనిపోవడం జరిగింది. అవును. కొడుకు చనిపోయాడు 'రామకృష్ణ' గారు. అలాగే అతని తర్వాత చాలామంది అనగా 'హరికృష్ణ', హ్మ్. 'హరికృష్ణ' కొడుకు, అలాగే 'తారకరత్న' కూతురు 'ఉమామహేశ్వరి', పెద్ద కొడుకు కూతురు, ఇలా చాలామంది చెప్పుకుంటే 'త్రివిక్రమరావు' పెద్ద కొడుకు అంటే 'ఎన్టీ రామారావు' తమ్ముడి కొడుకు, పెద్ద కొడుకు వీళ్ళందరూ కూడా దుర్మరణమే. మనకందరికీ ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా మరణమంచుల దాకా వెళ్ళొచ్చాడు. కాబట్టి ఆ హ్మ్. ఇంట్లో జరిగినటువంటి ఏ మరణం కూడా సాధారణమైనటువంటి మరణం కాకుండా ఉండడం. ఎందుకంటే ఒక దుర్మరణం ఇంకొక మారుబలిని కోరుకుంటుంది. అంతేకాకుండా మనం అందరం బాగా చూసినటువంటి సినిమా 'బిచ్చగాడు' సినిమా. హ్మ్. ఆ హీరో విజయ్ యాంటోనీ యొక్క తండ్రి కూడా తాను 9వ తరగతి చదువుతున్నప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. అవును. అదే టెండెన్సీ తన కూతురు ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు సూసైడ్ చేసుకుంది. అంటే ఒక మరణం అనేటువంటిది మళ్ళీ ఇంకొక దుర్మరణానికి నాంది పలుకుతుంది. అందుకనే దీనికి సంబంధించినటువంటి పరిహార క్రియలు అనేటువంటివి చేసుకోవాలి. కాబట్టి ఇదేదో మన కుటుంబంలో జరిగింది, మన బాబాయిల కుటుంబంలో జరిగింది, మన చిన్నతాతల కుటుంబంలో జరిగింది, మనకు రాదులే అనుకోవడానికి లేదు. అంటే ఇది రక్త సంబంధమైనటువంటిది కాబట్టి, కుటుంబానికి సంబంధించినటువంటి దోషము కాబట్టి ఎవరైనా దీన్ని మనం ఎలా గుర్తుపట్టాలంటే, మన కుటుంబంలో, మన బంధువర్గంలో ఎవరైనా చనిపోతే, మనం మైల పట్టగలిగేటువంటి ఆహ్, బంధుత్వం ఉన్నంత వరకు కూడా అందరికీ కూడాను ఈ యొక్క కుటుంబ పంచశాపం అనేటువంటిది వర్తిస్తుంది. ఇది తప్పకుండా తీసుకోవాలి. నివారణ చేసుకోవాలి. హ్మ్. అందుకనే మన పీఠం ఆధ్వర్యంలో మార్చి 17వ తారీఖు రోజున చతుర్దశి అయింది. దాన్ని ప్రేత చతుర్దశి అని అంటారు. ఆ రోజున విశేషంగా ఎవరైతే శివాలయంలో గనక పూజాది కార్యక్రమాలు జరిపించుకొని ఈ పంచశాప నివృత్తి చేసుకుంటారో, ఆ యొక్క కుటుంబంలో దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి చక్కగా ఈ సంబంధించినటువంటి క్రియలనేటువంటివి చేసుకుంటే మంచి జరిగి ఉండేదేమో. అతను బ్రతికి ఉండేవాడేమో. నిర్ణయాలు ఎందుకనంటే ఆ సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనకి ఎన్నో సార్లు ముందుకు వెళ్ళి వెనక్కి వస్తారు. ఒకేసారి అనుకోని ముందుకు అవును. వెళ్లరు. కానీ ఆ తటపటాయించే స్థితిలో నుంచి బయటపడే అవకాశం కూడా ఈ పరిహార క్రియలు చేసుకుంటే బాగుండేదేమో. అంతేకాకుండా ఈ యొక్క జాతకమనే కాకుండా కొన్ని లక్షణాలను బట్టి కూడాను ఈ యొక్క పంచశాపాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. అయితే ప్రేక్షకుల్లో చాలామంది ఇలా చెప్పగానే గూగుల్‌లో వెతుకొని ఎక్కడ చేస్తారని చెప్పి వెళ్ళిపోయి ముక్కు, మొహం తెలవని వాళ్ళ దగ్గర చేయించుకుంటుంటారు. హ్మ్. ఎందుకనంటే ఫోన్‌లో మాట్లాడే వాళ్ళు ఒకళ్ళవుతారు, రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళవుతారు, పూజ చేసేవాళ్ళు ఒకళ్ళవుతారు. ఎక్కడ కూడా ఎవరికి వారికి లింక్ ఉండదు. పూజ చేయించే వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. రోజుకిన్ని పూజలు చేస్తే మాకిన్ని పైసలొస్తాయి కదా! అని చెప్పి. కాబట్టి ఇలా ముక్కు, మొహం తెలవకుండా చేసుకోవడం అనేటువంటిదే చాలా మటుకు మోసకారితనంగా ఉంటుంది. కొన్ని ప్రకటనలు ఈ మధ్య మనం ఏ వీడియో ఓపెన్ చేసినా ప్రకటనలొస్తున్నాయి. అవును. పలానా రోజు గొప్ప రోజు, అలానా రోజు చేసుకోండి ఇది అని చెప్పేసని సంబంధించిన గ్రాఫిక్స్‌తో మనిషి ఎవరో కనబడడు. కానీ గ్రాఫిక్స్‌తోనే ఇవన్నీ కూడాను మాయాజాలంగా ఉండి మనుషులు చేసుకుంటున్నారు. తద్వారా ఫలితాన్ని పొందలేకపోతున్నారు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఇది ముందు గ్రహించే 2013 సంవత్సరం నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పంచశాప నివృత్తి పూజలు, హోమాలనేటువంటివి ప్రతి నెల ఒక శుభతిథి రోజున చేయించడం జరుగుతుంది. ఈ యొక్క మార్చిలో 17వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. అవకాశం ఈ మార్చి 17 దక్కకపోతే కనీసం వచ్చే నెలలోనైనా గానీ మళ్ళీ చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమం అవకాశం ఉన్నవాళ్ళు ఈ శాప నివృత్తి చేసుకుంటే మీ వీక్షించేటువంటి ప్రేక్షకుల జీవితాల్లో కూడా మంచి జరుగుతుంది. ఎందుకనంటే అన్నీ దగ్గర దాకా వచ్చి నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, ఏ పూజలు చేసినా ఏవి ఫలించకపోయినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిట్లో అపజయమే, విజయం దక్కకపోయినా, అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, అలాగే ఇంకా చెప్పాలి అనంటే ఆహ్, నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉన్నా, అలాగే తరచూ యాక్సిడెంట్స్‌కి గురవుతున్నా, పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్నా, పెళ్ళిళ్ళైనా దాంపత్య సమస్యలే డైవోర్స్‌లు 2, 3 అవుతున్నా, అన్నీ బాగున్నా సంతానం కలగకపోయినా,
ఇలా ఒకటా రెండా దీర్ఘకాలికంగా ఏ సమస్యతోనైతే బాధపడుతూ ఉంటుంటారో ఆ సమస్య అంతా కూడా ఈ పంచశాప ప్రభావంలోనే ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసినా ఫలించలేదు అనంటే ఈ యొక్క శాప ప్రభావం వల్లనే ఆ పూజలు ఫలించవు. ఈ శాపం తొలగిన తర్వాత అవును. మనం ఇప్పటివరకు మన జీవితంలో ఎదగడం కోసం చేసే ప్రతి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నము, ఆ పూజల ఫలితం అన్నీ కూడాను ఇంతకుముందు చేసినవి కూడా మనకు ఫలించి తీరుతాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.